తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పట్ల అభిమానంతో వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ జీవన విలువల్ని పెంపొందించడం కోసం ఏర్పడిన పార్టీ. సమాజాన్ని దేవాలయంగా ప్రజలను దేవుళ్ళగా భావించిన మహోన్నతమైన వ్యక్తిత్వం అన్న ఎన్టీ రామారావు గారి సొంతం. ఈ 45 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. ప్రతిపక్షాల ఆశల పల్లకిలో ఊరేగించినప్పుడు ప్రజల వైపు మట్టుండొచ్చు. అనేక కుట్రలు కుతంత్రాలు పార్టీ మీద పన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని సాక్షాత్తు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అయినా తగ్గేదేలే అంటూ తెలుగు తమ్ముళ్ళు తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా విశ్రమించలేదు. తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక విప్లవం. ఇది ఒక విప్లవ పార్టీ, సామాజిక విప్లవ పార్టీ. శవ రాజకీయాలు చేసే పార్టీ కాదు. ఎందుకంటున్నానంటే 44 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో గుప్పెడి మెతుకుల కోసం పేదవాడు అలమటించిన రోజు ఈ తరానికి తెలియకపోవచ్చు. పాత తరం నాయకులందరికీ తెలుసు. అటువంటి రోజుల నుంచి ప్రతి పేదవాడి 5,000 నోట్లకి పోవాలి అని చెప్పేసి 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి సంక్షేమ పథకానికి ఈ రాష్ట్రంలో నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గొడవలు సృష్టించడం, మద్దతులు చేయించడం, గురిగింజ కబుర్లు చెప్పడం, ఇది కాదు శాసనసభ్యుడు చేయాల్సింది, ప్రజానాయకులు చేయాల్సిందే. అనుక్షణం మన శ్వాస ధ్యాస ప్రజల సంక్షేమం కోసం, ప్రతి అడుగు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం వెయ్యాలి. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మాచర్ల నియోజకవర్గ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని మీరు అందించారు. నా ప్రతి అడుగు ఈ మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఉంటుంది. ఇకపోతే 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో కష్టాలు బాధలు ఇబ్బందులు పడ్డారు. అవన్నీ నాకు తెలుసు. దారి కోసం వెతుకుతున్నాం. పార్టీ కూడా కార్యకర్తల్ని నాయకులకి ఏ విధంగా మరి ఆదుకోవాలనే ఒక ఆలోచన చేస్తా ఉంది. బహుశా అతి త్వరలోనే ఆ ఆలోచన కూడా కార్యాచరణ వస్తుందని చెప్పేసి భావిస్తా ఉన్నా. ఒక్క మాట చివరిగా చెప్పదలుచుకున్నాను. 2029 వన్స్ మోర్ టీడీపీ, నో మోర్ వైసీపీ. ఇది సత్యం. మళ్ళీ కలగంటున్నారేమో వైసీపీ జిత్తులమాయి నక్కలు దోపిడీదారులు మళ్ళీ దోచుకున్నారు ఈ రాష్ట్రాన్ని. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు. మళ్ళీ మీరు లేవకుండా సవారీ కడతారని చెప్పేసి ఈసారి ఎన్నికల్లో అది గుర్తు చేస్తా ఉన్నా.